ముందు పెట్టి హైదరాబాదీ బిర్యానీ చేతిలో పెట్టి ఒక కోక్ ఒక థమ్స్అప్ ఇచ్చారనుకోండి, ఫుల్గా తింటాం కదా, బిర్యానీ తినేసి థమ్స్అప్ తాగుతాం కదా, ఆ బిర్యానీ ఏమో ఓజీ మూవీ, ఆ తమన్ మ్యూజిక్ ఏమో మన థమ్స్అప్, లాస్ట్ లో ఇంకా ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అది మన ఓజీ మూవీ. నేను చెప్తున్న కళ్ళు చెవులు తెరుచుకొని చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ఫేక్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయొద్దు. ఆయన అసలు ఎవడరా, వాళ్ళెవర్రా చేసేదానికి, వాళ్ళెవర్రా సినిమా బాగాలేదని చెప్పడానికి? మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అది మూవీ అంటే. అక్కడే తిరుపతిలో ఏడుకొండల వాడు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారో మా గుండెల్లో పవన్ కళ్యాణ్ అలా ఉంటారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇవాళ ఏదో మేము ఇది హరిహర వీరమల్లు హిట్ ఫ్లాప్ అయింది అది కాదు, ఒక్కసారి వచ్చి ఓజీ చూసి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. ఎందుకండి ఈ బకెట్ కూడా ఎందుకు తీసుకున్నానంటే, కేవలం కళ్యాణ్ గారు ఉన్నారు, ఇది పడేయకూడదు అని ఖాళీ బకెట్ ని నేను తీసుకెళ్తున్నా ఇంటికి. ఎప్పటికీ గుర్తుండిపోవాలి, దీన్ని డేట్ రాసి పెట్టుకుంటాను. ఇది మా పవర్ స్టార్ అంటే. ఏంటండి ఎంట్రీ ఏంటండి, అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. నాకు తెలిసి ఇదే మాస్ థియేటర్ అయితే కుర్చీలు కూడా ఎగిరిపోయేవండి. ఇదే మాస్ థియేటర్, ఏదో క్లాస్ థియేటర్లు కాబట్టి ముందుకు ఎవరు రాలే, లేకపోతే పేపర్లు ఉన్నాయి. మూవీలో హైలైట్స్ చేసేవాళ్ళు. హైలైట్స్ ఏమున్నాయి మూవీలో? మొత్తం సినిమా హైలైట్. మూవీలో ఏది హైలైట్ ఉంటే ఎలా చెప్తాం? మొత్తం మూవీ హైలైట్. నాకైతే ఇది అని చెప్పకూడదు. బిర్యానీ 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 హైదరాబాదీ బిర్యానీ మా ఓజీ మూవీ. ఇంకేం చెప్పాలి మీకు? ఎవరండి వాళ్ళు? ఎవరది? ఎవరు చేస్తున్నారు చెప్పను. అది ఇదే అదేమంటారు కదా, చెవులు గుడ్డోళ్ళు చౌడోళ్ళు ఇలాంటి మూవీస్ కి రివ్యూస్ ఇస్తారు సినిమా బాగాలేదని. బీజిఎం అయితే చెప్తున్నాను కదా, తమన్ గారు నిజంగా సూపర్ అండి. అసలు నేను ఆ మ్యూజిక్ అయితే పిచ్చి క్రేజ్ అయిపోయాను. నేను చెప్తా, అమ్మో అసలు నిజంగా తమన్ గారు ఇంత మంచిగా ఇలా మ్యూజిక్ ఇస్తారని నేను ఫుల్ ఫిదా. అసలు ఏంటండి సుజిత్ గారు మాకు నిజంగా కడుపు నిండిపోయే బిర్యానీ పెట్టారండి. ఈ బిర్యానీ నాకు తెలిసి ఇంకెప్పుడు దొరకదు, ఇంకెక్కడ ఉండదు. సూపర్ సార్, నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. బ్రో 20 years బ్యాక్ పవన్ కళ్యాణ్ తమ్ముడు బద్రి పవన్ కళ్యాణ్ చూస్తున్నాం బ్రో. తమ్ముడు బద్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూడొచ్చు. సేమ్ ఎనర్జీ, సేమ్ ఎనర్జీ. బీజిఎం బ్రో చంపేసిండు బ్రో. స్టార్టింగ్ నుంచి టైటిల్స్ వరకు ఒక్క సెకండ్ కూడా ఆపలేదు. నెక్స్ట్ లెవెల్ బ్రో. పవన్ కళ్యాణ్ కి బిగ్ బ్రేక్ బ్రో ఇది. సుజిత్ చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. సుజిత్ గారు డైరెక్షన్ అభిజన్ అంతా కనిపించింది. అంతా మంచిగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. కమ్మాక్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా. అది చెప్పలేదు, అంత బాగుంది. మొత్తం అనిరుద్ధ్ కన్నా మంచిగా ఇచ్చారు తమన్ మ్యూజిక్. అన్ని ఫైటింగ్ సీన్స్ అయితే అన్ని గూస్ బంప్స్. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైటింగ్ సీన్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా చాలా బాగుంది మూవీ మొత్తం. నేనైతే 4.5 ఇస్తా ఖచ్చితంగా. అందుకే మనకు పార్ట్ 2 టైటిల్ కార్డు కూడా వేశారు. బట్ ఆ స్టోరీ అనేది ఇప్పుడు పార్ట్ 1 లో చూపించిన వాడికి ఆ స్టోరీలో కనెక్టివిటీ అనేది మిస్ అయిందని చెప్తా. లాజిక్స్ అనేవి కూడా మిస్ అయ్యాయి. సుజిత్ గారు ఆ ఒక్క పార్ట్లో ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే, ఇంకొంచెం హోంవర్క్ చేసి ఉంటే చాలా బాగా వర్కౌట్ అయ్యేది. అదొక్కటే మాత్రం డిసప్పాయింటింగ్గా అనిపించింది. అదొక్కటి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ మిగతా అంతా బాగుంది. ఇంకొకటి డిసప్పాయింటింగ్ పార్ట్, మీరు విలన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇలాంటి ఒక పెద్ద సినిమాలో ఇమ్రాన్ హాష్మి లాంటి క్యారెక్టర్ని మీరు పెట్టినప్పుడు, ఆయనకి ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ మనకి రిలీజ్ అయినప్పుడు, ఆయనకు ఒక సపరేట్ బీజిఎం పడ్డప్పుడు, విలన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది టాప్ నాచ్ ఉండాలి. ఎక్కడ విలన్ అనేటోడు తక్కువ కాకూడదు. బట్ ఇందులో విలన్ అనేటోడు మాత్రం నాకు ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినట్టు కనిపించలేదు. ఇమ్రాన్ హాష్మి ఎస్టాబ్లిష్ కాలే, చాలా వీక్గా కనిపించారు స్టోరీలో. అందుకే చెప్తున్నా, కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెట్టే సినిమా తీయడం జరిగింది, కానీ ఎక్కడ స్టోరీ మీద అంత కాన్సన్ట్రేషన్ అనేది లేకుండే. అదొకటి పెద్ద మైనస్ అని చెప్తాను నేను. అందుకే అబౌవ్ యావరేజ్ సినిమా. ఓ తురుం బాగుంది, తోపు, బ్లాక్ బస్టరు, ఈ మాటలన్నీ వద్దు. సినిమా మాత్రం బాగుంది. ఇలాంటి యాక్టర్స్ ఏంటి అంటే బ్రో లెజెండరీ స్టేటస్కి వెళ్ళిపోయారు. సినిమాలు తీస్తారో లేదో తెలీదు, వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఈ వైబ్ ఎంజాయ్ చేయండి, ఈ సినిమాలని ఎంజాయ్ చేయండి అంతే. తమన్ గారు మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు పూనగాలు తెప్పించారు మీరు. ఇప్పుడు మేము కూడా మీసం తిప్పుతాం, మేము తిప్పుతాం మీసం. ఎవరు అనిరుద్ధ్, ఎవరు ఏది జైలర్, ఏంది విక్రమ్, ఏంది మేము తిప్పుతాం. ఇప్పుడు బరాబర్ తిప్పుతాం మీసము. కొన్నిదేళ్ళ తమన్, ఆయన బాలయ్యతో సినిమా తీస్తే నందమూరి తమన్,
ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా తీశారు కొనిదేళ్ళ తమన్. బ్రో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది బ్రో, ఒక ర్యాప్ అలానే ఒక మాస్ ఇంగ్లీష్ పాటలు అన్నీ కలిపి పైగా వింటేజ్ షార్ట్స్ బ్రో. పవన్ కళ్యాణ్ అలా జానీ అని గన్ను పట్టుకొని, జానీ మూవీ పోస్టర్ గన్ను మీద ఉంటుంది, ఆ గన్ను పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ ఈ వింటేజ్ బీజిఎం పడుతుంది బ్రో. ఇక మీకే వదిలేస్తున్నా అంతే. 7-8 ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రొడక్షన్ సీన్ లాగానే ఉంటుంది. అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ సినిమా అసలు. అండ్ జెన్యూన్ మూవీ లవర్స్కి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తే అయ్యే మున్నాడు రాబోయే అనిపిస్తుంది. అదే అంటే ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు బ్రో, నేనైతే ట్రోల్ చేయను. నేను ఆల్రెడీ మీకు చెప్పేసాను అన్నమాట, స్టోరీలో కనెక్టివిటీ లేదు, స్టోరీలో లాజిక్స్ మిస్ అయ్యాయి. సో ఆ స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడితే బాగుండేది. చాలా లెంగ్తీ స్టోరీ అవడం వల్ల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవడం వల్ల మేబీ సుజీత్ గారు హ్యాండిల్ చేయలేకపోయారేమో, రెండు ఈక్వల్గా అనిపించింది. ఎందుకంటే స్టోరీని ఈక్వల్ హ్యాండిల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు తగ్గిపోతారేమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని హ్యాండిల్ చేస్తే స్టోరీ తగ్గిపోద్దేమో. సో ఆయన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకున్నారు, స్టోరీని తగ్గించేశారు అంతే తప్ప. పుష్ప రికార్డ్స్ బ్రో, రేట్లు పెంచి మీరు 1000 రూపాయలు 1500 రూపాయలు పెట్టేస్తే ఏ రికార్డ్ అయినా బద్దలు కొట్టేస్తుంది, ఏ సినిమా అయినా కూడా. లిటిల్ ఆర్ట్స్కి 1000 రూపాయలు పెట్టినా కూడా బద్దలు కొట్టేస్తుంది. ఎక్కడన్నా 1000 రూపాయలు, 500 ఉండే టికెట్. పుష్పకి ప్రీమియర్ షో ఏమో 1000 రూపాయలు, ఫస్ట్ డే నుంచి 1 వీక్ షోస్ కూడా 800-700 ఉండే. బ్లాక్లో కాదు, జెన్యూన్ టికెట్ ప్రైజెస్ అవి. ఓటీకి ప్రీమియర్ ఒకటే 800, ఈ రోజు నుంచి 450 ఇన్ మల్టీప్లెక్సెస్. సో యా ఫైన్. రికార్డ్స్ గురించి మాట్లాడదామంటే రికార్డ్స్ ఏది బద్దలు కొట్టదు భయ్యా, టు బీ ఆనెస్ట్. ఏ రికార్డ్స్ బద్దలు కొట్టదు. మనం పుష్ప 2 బాహుబలి వరకు వెళ్ళక్కర్లేదు, దాని కింద ఉన్న సినిమాలు కూడా బద్దలు కొట్టదు. RRR కానీ, లేకపోతే బాహుబలి కానీ, లేకపోతే పుష్ప 2 కానీ, లేకపోతే విక్రమ్ కానీ, లేకపోతే మన ఇంకో సినిమా ఏదైతే ఉందో అదైతే కానీ, ఇలాంటి మాస్ KGF కానీ, ఇలాంటి సినిమాలు ఏవైతే వచ్చాయో మేబీ ప్రీ సేల్స్ 100 కోట్ల బిజినెస్ అయింది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కరితో కలెక్షన్లు వచ్చాయి కదా, సో అందరు మూవీ లవర్స్కి కూడా మూవీ నచ్చాలి కదా. సో ఆ కోణంగా ఆలోచిస్తే మాత్రం జనాలు వెళ్ళరేమో, లేకపోతే అంత ఇంట్రెస్ట్ చూపియరేమో అనిపిస్తుంది సినిమా. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అంత వైలెన్స్ అయితే ఎక్కడ లేదు సినిమాలో. నేను అందుకే అంటున్నా, ఇలాంటి మూవీస్ మనకి ఒకటోసారో, రెండోసారి, 10 ఏళ్ళకోసారో, 20 ఏళ్ళకోసారో వస్తాయి ఇలాంటి యాక్టర్స్తో. అలాంటి యాక్టర్స్ ఇలాంటి మూవీస్ చేసినప్పుడు వైబ్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. అవుట్ ఆఫ్ 10 నేనైతే 6.5 ఇస్తా అనుకోండి. సినిమా వరకు అయితే ఒక 4-5 చోట ఎలివేషన్లో అయితే KGF లో ఇష్యూ కూడా దొరకలేదు. అలాంటి ఎలివేషన్ మనం ఎప్పుడు పవర్ స్టార్ సినిమాలో మనం ఎప్పుడు చూడలేదు. బట్ ఒక సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్, కల్ట్ ఫ్యాన్ కంటే పేరు వచ్చింది కాబట్టి ఆయన ఎలా చూడాలని కూడా ఫ్యాన్స్ ఎలా చూస్తే ఆనందపడతారో ఆ విధంగా చూపించడం అయితే జరిగింది. బట్ కథల విషయానికి వస్తే రొటీన్ వేలో కొంచెం మాస్ బ్యాక్డ్రాప్ తీసుకున్నా, కొంచెం ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం బోర్ అనే చెప్పాలి. సో మామూలుగా ఓవరాల్ గా సినిమా చూసుకుంటే బాగుంది, కానీ ముందు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో భారీగా ఓజీ అంటే మన ఎక్స్పెక్ట్ చాలా భారీగా చేశారు. మొత్తం ఆంధ్ర తెలంగాణ ఊగిపోతుంది ఓజీ అంటేనే. ఓజీ మ్యానీ అన్నారు, ఓజీ ఫేవర్ అన్నారు. బట్ ఆ మ్యానే ఇందులో చూపించలేకపోయిందని నా ఫీలింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో పవర్ స్టార్ గారు కనిపించే చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్, మహా అయితే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కనిపిస్తారేమో. అది కూడా ఎలివేషన్ పరంగా ఉంటుంది. మనకి ఏదైతే టీజర్లో ట్రైలర్లు ఏదైతే హైలైట్ షార్ట్స్ తీసారో అవన్నీ కూడా ఒక సాంగ్ BGM లో వచ్చి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా సుజిత్ గారి కథ పరంగా కొంచెం గ్రిప్పింగ్ అంటే సీన్స్ ఇంకా ఇంట్రెస్ట్ గా రాసుకుని ఇంకో 2-3 చోట్ల ఎలివేషన్లు పెట్టి మనోడిని లేపితే కనుక ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పడుతురు. ఇంకా తమను ఏదైతే బీస్ట్ అనే రిఫరెన్స్ తీసాడు కదా, మన తెలుగు కూడా పవర్ ఏంటో తెలుస్తుందని. బట్ అంత లేదు కానీ ఓకే, ఈ సినిమా వరకు చాలా బాగా ఇచ్చాడు. BGM బాగుంది. ఆ టీజర్ అంటే కొత్తగా ఇంటర్వెల్ 10 నిమిషాలు అయితే మాత్రం BGM కొత్తగా ఇచ్చాడు, అది అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం ఏ ఇంటర్వెల్ పనికి రాదు, అంత గ్రాండియర్ గా, అంత పాజిటివ్ గా, అంత గూస్ బంప్స్ నిజంగా పవర్ స్టార్ గారని అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మళ్ళీ 20 నిమిషాలు నిజమ్మ మాస్ అనమాట. ఆ ఎలివేషన్ అంటే KGF రేంజ్ మించి ఆ ఎలివేషన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత కొంచెం బోర్ కొడుతుంది సినిమా, ఎందుకంటే తర్వాత కొంచెం డల్ అయిపోద్ది. మళ్ళీ క్లైమాక్స్ 40 నిమిషాలు మాత్రం బాగుంటుంది.
అంటే మొత్తం ఎలివేషన్ మీద ఫోకస్ చేస్తారు. సినిమా అంత రొటీన్ ఉంది, క్లైమాక్స్ అంత గొప్ప లేదు అంటారు. నిజమా కాదు అది నిజమే. ఎందుకంటే ఓన్లీ ఎలివేషన్ మీద ఆయన క్యారెక్టర్ మీద ఫోకస్ చేయడం, ఆయన లుక్ ఎలివేషన్ క్యారెక్టరేషన్ ఈ మూడు మీద ఫోకస్ చేసినందుకు కథనాలు గాలి కుదిలేయడమే చెప్పాలి. బట్ ఇందులో ఇంకోటి ఏంటంటే సాహోకి లింక్ కలపడం మాత్రం చాలా యూనివర్స్ క్రియేట్ చేయడం అనేది మన తెలుగులో అది నిజంగా గర్వకారణమే. సాహోకి లింక్ ఉందా సినిమాలో? లింక్ ఉంది సాహో ఖచ్చితంగా లింక్ ఉంది. కాకపోతే జస్ట్ 1 minute కూడా కాదు, జస్ట్ 10 seconds వస్తుంది. మనకు వాజీ సిటీ చంపేయడం ఇలా వచ్చి వెళ్ళిపోద్ది అనమాట. సో ఫ్యూచర్ లో ఈ కామియో కలిసే వీలైతే ఉంది. బట్ సినిమాలో ఒక చిన్న క్యామియో కూడా ఉంది. ఆ క్యామియో చిన్న హీరో వస్తాడు. సో అదేది బాగా అనిపించింది. అన్న ఈ సినిమాలో అఖిరానంద ఉన్నాడు టాక్ వస్తుంది, నిజంగా ఉన్నాడా లేడా? మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏ స్టార్ లేడు సినిమాలో. కాకపోతే ఒక చిన్న హీరోని చిన్న పార్టీకి వాడుకున్నారు అంతే. తమన్ బీజం ఓన్లీ బాలయ్య బాబుకే బాగుంది, ఇది మరి అంత ఎక్స్పెక్టేషన్ లేదు అంటారు. నిజంగానే తమన్ బీజం బాగుందా లేదా సినిమాలో? తమన బీజిఎం సినిమా వరకు ఓకే అన్న, కానీ ఈయనకే బెస్ట్ ఇచ్చారంటే మాత్రం నేను ఒప్పుకోను. బాలయ్య ఇచ్చినంటే అంతకేం ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే కొత్తగా ట్రై చేశాడు. ఒక జపాన్ మ్యూజిక్ కానీ లేదంటే ఒక ఎలివేషన్లో కానీ కొత్తగా ట్రై చేశాడు. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల తేలిపోయిందని అనిపిస్తుంది. అన్న స్టోరీ కొత్త